నమస్తే సార్. నమస్తే అండి. ఇప్పుడు ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ జరిగింది కదా, సో దాని గురించి మీరు ఏం మాట్లాడతారు? బాంబ్ బ్లాస్ట్ జరిగింది, బట్ అది ఇంకా కన్ఫర్మ్ కాదు. అది బాంబు వల్ల జరిగిందా లేకపోతే గ్యాస్ కిట్ పేలి జరిగిందా అనేది కన్ఫర్మ్ కాదు. ఆల్రెడీ ఒకసారి సింధూర్ జరిగింది. ఇది బాంబు వల్లే జరిగిందని తేలితే మాత్రం ఈసారి పాకిస్తాన్ అనేది మ్యాప్లో లేకుండా పోద్ది. కానీ ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అది చేస్తున్నారు, దర్యాప్తులో ఉంది. ఒకవేళ ఎన్ఐఏ దాంట్లో అది బాంబ్ బ్లాస్ట్ అని తేలితే మాత్రం ఇంక అంతే, అంటే సింధూర్ 2.0 స్టార్ట్ అవుద్ది అనమాట. అంటే మనం నార్మల్గా విజువల్స్లో చూసుకున్నట్టయితే ఇప్పుడు 3 hours ఒక వ్యక్తి ఒక కార్లో కూర్చొని అదంతా ఇది చేస్తున్నట్టుంది కదా. అవును, అదే అవన్నీ ఊహాగానాలు, ఇంకా కన్ఫర్మ్ కాలేదు బాంబ్ అని. ఒకవేళ ఎన్ఐఏ రీసెర్చ్ చేస్తున్నారు వాళ్ళు, దాంట్లో మాత్రం అది బాంబ్ అని తేలితే మాత్రం ఈసారి పాకిస్తాన్తో పాటు కుక్కలాగా మురుగుతున్న పాకిస్తాన్తో పాటు ఆ పిల్ల దేశం ఒకటి ఉంది కదా, బంగ్లాదేశ్, అది కూడా ఎగిరిపోద్ది డెఫినెట్గా. కానీ అది కాకూడదని వాళ్ళు కోరుకోవాలి, పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటికే భయపడుతూ ఉంటారు. ఆల్రెడీ సింధూర్లో చూశారు. సింధూర్లో 9 ఉగ్రవాద క్యాంపులు, 11 ఎయిర్ బేస్లను లేపేశాం బ్రహ్మోస్ తోటి. వాళ్ళు కాకూడదని కోరుకుంటారు. ఈసారి నిజంగా వాళ్ళ ప్రమేయం ఉందని తేలితే వాళ్ళు ఇంకా ఎంత ఎగిరిపోద్దని వాళ్ళు భయపడుతూ ఉంటారు. బట్ అది ఇంకా కాదు, క్లారిటీ లేదు ఆ విషయంలో. అంటే ఈ బ్లాస్ట్ చేసింది పక్కాగా ప్లాన్ చేశారు అని చెప్పి అంటున్నారు. మరి దానికి మీరు ఏమంటారు? మీకు ఎలా అనిపిస్తుంది? పక్కా ప్లాన్ అంటే అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అయితే అదే ముందు రోజే RDX పట్టుకున్నారు. 3 టన్నులు, ఇంచుమించు 3 టన్నులు. అంటే 3 టన్నులు అంటే ఎంత విస్ఫోటనం చేయొచ్చో భారతదేశంలో ఆలోచించండి. చాలా బీభత్సమైన విస్ఫోటనం చేయొచ్చు. మన నిఘా సంస్థలు ఏంటంటే చాలా కట్టుదిట్టంగా ఉన్నాయి. ఎన్ఐఏ కానీ, రా కానీ, లేకపోతే ఇంటెలిజెన్స్ కానీ, భారతదేశానికి సంబంధించిన నిఘా సంస్థలన్నీ చాలా గ్రౌండ్ వర్క్ చాలా తీవ్రంగా చేస్తున్నారు. దానివల్ల 3 టన్నులు అంటే 2900 kgs RDX పట్టుకున్నారు. దానికి తోడు మళ్ళీ AK-47 రైఫిల్స్, తర్వాత రైజిన్ అనే ఒక విష పదార్థం, ఏది ఆముదం గింజల నుంచి తీసే రైజిన్ అనే ఒక విష పదార్థాన్ని కూడా, అంటే డాక్టర్లు అయ్యిండు కూడా అట్లా తీవ్రవాదానికి పాల్పడుతున్నారు. ఆ చేసింది డాక్టర్లు. రెజిన్ అనే ఒక విష పదార్థాన్ని తీసి దాన్ని ఫుడ్లో కలిపేసి మనుషుల్ని చంపడానికి. అంటే ఇక్కడ తీవ్రవాదులకి మతం లేదంటారు, బట్ ఆ చేసేది అందరూ ఒక మతానికి సంబంధించిన వాళ్ళే. సో అది క్లారిటీ లేదు. వీళ్ళైతే దొరికారు, అది బాంబే అయితే క్లారిటీ లేదు. ఒకవేళ కారుదిలో జరిగింది నిజంగా బాంబే అని తేలితే మాత్రం పాకిస్తాన్కి ఈసారి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. అంటే అప్పుడు వాళ్ళు కాళ్ళు వేళ్ళు పట్టుకొని ప్రాధాయపడ్డారు కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ అనేది కంటిన్యూ చేయకుండా ఆపేసాము. సో అది కంటిన్యూ చేస్తుంటే ఈ పాటికి ఈ రోజుకి ఇలా జరగకపోయిందేమో అని అనుకుంటున్నారు. సో మీరేమంటారు దీనిపైన? ఇక్కడ ఆపేయడానికి పెద్ద లాజిక్ ఉందండి, పెద్ద కారణం ఉంది. ఊరికేం ఆపేయలేదు, వాళ్ళు బతిలాడారు. ఇంకోటి ఏంటంటే అక్కడ కిరాణా హిల్స్ అని అక్కడ మన వాళ్ళు బ్రహ్మోస్ అనే మిసైల్ని వేశారు. అక్కడ ఏంటంటే సీక్రెట్గా అణుబాంబులు ఉన్నాయి. వాళ్ళకి అదే న్యూక్లియర్ వార్ హెడ్స్ అన్నీ ఆ కిరాణా హిల్స్ కింద ఉన్న ఒక అండర్ గ్రౌండ్లో ఉన్నాయి. అదేంటంటే అమెరికన్ కంట్రోల్లో ఉంది. సో అదేమన్నా ప్రమాదం జరిగిందనుకోండి, పాకిస్తాన్కి ఒకటే కాదు, అది భారతదేశానికి కూడా చాలా పెద్ద ప్రమాదం అనమాట. దానివల్ల ఆపేయాల్సి వచ్చింది. అంతేగాని ఇప్పుడు అలా అని చెప్పేసి వాళ్ళకి చిన్న రియాక్షన్ ఇచ్చాం. ఒకటేసారి పాకిస్తాన్ని లేపేయలేం కదా, అణుబాంబులు వేసి చిన్న రియాక్షన్ ఇచ్చాం అంతే. అంటే మీరు ఏదైనా తప్పు చేస్తే దానికి ప్రతిఘటన ఎలా ఉంటుంది అనేది తెలియజేశాం. అంతేగాని మొత్తం అణుబాంబులు వేసి పాకిస్తాన్ లేపేయలేం కదా. యుద్ధం అంటే మామూలు విషయం కాదు. ఒక్కొక్క బ్రహ్మోస్ మిసైల్ వచ్చేసి కొన్ని 100 కోట్లలో ఉంటుంది. ఊరికి కంటిన్యూ చేయలేం కదా దాన్ని. ఇప్పుడిప్పుడే ఇండియా అంటే డెవలప్ అయ్యే స్టేజ్లో ఉంది. ఆల్రెడీ 4th ప్లేస్లో ఉంది ఎకనామికల్గా. ఇప్పుడు మనం యుద్ధాలు అనుకుంటా పోతే అది మనం డౌన్ అయిపోతాం, మళ్ళీ జీడిపి గ్రోత్ పడిపోద్ది. దానివల్ల ఏంటంటే ప్రతిదీ ఆలోచించాలి. యుద్ధం అంటే ఆట బొమ్మలతో ఆడుకోవడం కాదు కదా. సో దానివల్ల ఆలోచించాలి. మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు రెడ్ ఫోర్ట్ ఏరియా అనే దగ్గర సో చాలా మంది పబ్లిక్ అనేది ఉంటారు. సో అలాంటి ప్లేస్ దగ్గర పెట్టారు అంటే ఇది అదే చెప్తున్నాను. ఇప్పుడు ఇంకా కన్ఫర్మ్ కాదు. పెట్టారు అంటే ఇప్పుడు మీరు ఎంత షూటర్ అయినా కూడా ఒక 99 బుల్లెట్లు తగిలినా ఒక్కటైనా మిస్ అవుద్ది కదా. సో
నిఘా సంస్థలు ఏం పొరపాటు లేదు, చాలా విపరీతంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ పట్టుకుంటున్నారు. ఏదో ఒకటి మిస్ అవుతుంది, అది మన చేతిలో ఉండదు. అది అలా అని ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇది కన్ఫర్మ్ కాదు, ఇంకా బాంబ్ అనేది కన్ఫర్మ్ కాలేదు. కన్ఫర్మ్ అయితే మాత్రం పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి. ఆల్రెడీ త్రిశూల్ అని అక్కడ పాకిస్తాన్ బోర్డర్లో ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది, యుద్ధ విన్యాసాలు జరుగుతున్నాయి, మిలిటరీ ఎక్సర్సైజు. ఇది బాంబ్ అని తేలితే మాత్రం ఆ మిలిటరీ త్రిశూల్ కాస్త ఆపరేషన్ 2.0గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఈ దెబ్బతో పాకిస్తాన్ మాత్రం మ్యాప్లో లేకుండా పోతుంది. థ్యాంక్ యూ మృతయ్యారు. అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే చాలా మంది గాయాలు కూడా తగిలే. సో దాని మీద మీరు ఏం మాట్లాడతారు? అంటే గతంలో ఏంటంటే ఎప్పుడు బ్లాస్ట్ జరిగినా కానీ అంటే కేంద్ర ప్రభుత్వం కూడా చాలా వాటి మీద ఎమ్మటే చాలా వాళ్ళకి అలర్ట్ అయ్యేది. అంటే పలానా చోట బ్లాస్ట్ జరిగిందంటే దీనికి సంబంధించిన ప్రతిపక్షాలకు దానికి సంబంధించో లేకపోతే టెర్రరిజం దానికి సంబంధించో బాగా హడావుడి చేసే గవర్నమెంట్ ఈసారి అంత హడావుడి కూడా చేయటం లేదు. అంటే దానికి కారణం ఏంటంటే అంటే మనం చూసామంటే ఆపరేషన్ సింధూర్ అంటే అప్పుడు చాలా వరకు ఏంటంటే పాకిస్తాన్ని ఒక రకంగా శత్రు సైన్యాన్ని మనము ఎదిరించి నిలబడ్డాము. శత్రు సైన్యానికి అంటే మన యొక్క యంత్రాంగం కూడా చాలా వరకు అంటే యుద్ధ నైపుణ్యంతో వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే మట్టికెరిపించారని చెప్పేసి భారతదేశం కూడా సంబరాలు చేసుకున్న పరిస్థితి ఉంది. కాకపోతే ఇవాళ శత్రువు మోకరిల్లారు కాబట్టి మేము ఆపరేషన్ సింధూర్ని మేము వదిలేసాము. శత్రువే మొత్తానికి వాళ్ళు ఇదైపోయి మా దగ్గర బెండ్ అయిపోయాయి, శత్రువు మోకరిల్లాడు కాబట్టి మేము ఆ రోజు సింధూర్ని పక్కన పెట్టేశామని అంటున్నారు. వాస్తవం చెప్పాలంటే ఇవాళ అది మోకరిల్లకుండా అంటే శత్రువు ఎప్పుడు మనం మోకరిల్లారని చెప్పి మనం ఎప్పుడు వదలం కదా. శత్రువుని ఎప్పుడు కూడా మనం ఏంటంటే అది మనం ఎప్పుడు ఎలా ఉన్నప్పుడు కూడా దాన్ని వెంబడించవచ్చు. శత్రువు మళ్ళీ మనకి ప్రమాదం జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. కాబట్టి ఇటువంటి అనేది ఖచ్చితంగా ఆ గవర్నమెంట్ అనేది ఆపేటప్పుడు ఆపరేషన్ సింధూర్ అంటే చాలా రకాల ఉన్నాయి. అంటే దానికి మేము ట్రంప్ ఇన్వాల్వ్ అయ్యాడని మేము బ్రేక్ చేసామని కొంత వచ్చింది. నెక్స్ట్ ఏంటంటే శత్రువు పూర్తిగా బ్లాస్ట్ అయిపోయింది, ఇక్కడ ఏమీ లేదు, మొత్తానికి మనమే లీడ్ తీసుకున్నామని సంబరాలు చేసుకున్నాం. కాకపోతే ఇవాళ ఇటువంటి జరగకుండా అంటే ఇప్పుడు ఒకటే క్వశ్చన్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఏంటంటే ఏదైతే బ్లాస్ట్ జరిగిందో ఇది పాకిస్తాన్కి సంబంధించింది కాదు, దీంట్లో అంటే టెర్రరిస్ట్ అటాక్ దానికి సంబంధించింది కానీ అల్లర్లు సృష్టించింది అంతకు కానీ అంటే దీనికి ఏదన్నా పాకిస్తాన్కి సంబంధించింది అంటే దాని హ్యాండ్ లేదని మాత్రం చెప్పగలరా ధైర్యంగా? అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దానికి సమాధానం చెప్తుందా లేదా అనేది అంటే ఇప్పుడు వాళ్ళు నేషనల్ ఇన్వెస్టిగేషన్కి ఇప్పుడు పంపించారు దాన్ని. అంటే దానికి సంబంధించింది ఎప్పుడైనా ఏంటంటే మన ఆర్మీ బలంగా ఉన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా టెర్రరిజాన్ని అంతం చేయాల్సిన అవసరం ఉంది. ఇటువంటి అల్లర్లు గురైనప్పుడు ఎలక్షన్ల బిఫోర్ కానీ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఢిల్లీ నడిబొడ్డులో మెట్రో స్టేషన్ పక్కన చాలామంది చూస్తూనే ఎంతోమంది కాలి బూడిదైపోయారు. అంటే ఒక భయానక వాతావరణం అక్కడ నెలకొన్నా ఉన్నది. కాకపోతే ఇటువంటి అల్లర్లు గురైనప్పుడు బ్లాస్టులు జరిగినప్పుడు మామూలు ప్రజానికం చాలా వరకు ఏంటంటే భయపడతారు. ఖచ్చితంగా ఆ ప్రజలకు మాత్రం మనం ఏంటంటే ఖచ్చితంగా భయభ్రాంతులకు గురవకుండా ముందు లా అండ్ ఆర్డర్ని కానీ ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కానీ ఖచ్చితంగా అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ హోమ్కి సంబంధించింది ఏదైతే ఉందో ఖచ్చితమైన పకడ్బందీ ఏర్పాట్లు ఉండాలా. ఖచ్చితంగా శత్రువుల మీద ఒక నిఘా ఉండాలా. ఆపరేషన్ సింధూర్ నిజంగా అది కంటిన్యూ చేసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో అనిపిస్తుంది. ఏదైనా భారతదేశం మనం అందరం సుభిక్షంగా ఉండాలి కాబట్టి మనిషి అన్నవాడు ఎక్కడైనా కూడా చాలా సుభిక్షంగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం మళ్ళీ ఇటువంటి తప్పులు ఒకసారి చేయకుండా జాగ్రత్త పడాల్సిందిగా కోరుతున్నారు. అంటే ఇప్పుడు ఎవరైతే చేశారో ఇది పకడ్బందీగా ప్లాన్ చేశారు అని చెప్పి అంటున్నారు. అంటే ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అల్లర్లు సృష్టించేటప్పుడు అది యాక్చువల్గా ఏంటంటే అది హ్యూమన్ బాంబ్. అంటే వాళ్ళు ఖచ్చితంగా అంటే దానికి ఎక్కడ ప్లాన్ చేసుకోవాలి, ఏ ఏరియాలో ప్లాన్ చేయాలి, అక్కడ ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది, దీనివల్ల ఎంత భయభ్రాంతులు గురవుతారనేది ప్రతిదీ వాళ్ళ క్యాల్కులేషన్ ఉంటుంది. అంటే అది ప్లాన్ చేయకుండా ఏ బ్లాస్టు జరగదు. అంటే వాళ్ళు ముందు రెక్కి నిర్వహిస్తారు, ఖచ్చితంగా అన్ని ప్రాంతాలు చూసుకుంటారు. ఇది ఎలక్షన్స్ బిఫోర్ జరిగిందా లేకపోతే దీన్ని ఏ టైంలో పెట్టాలి, దీనివల్ల ఏమైనా ఎలక్షన్ ఎఫెక్ట్ అవుతుందా, గవర్నమెంట్ మీద ఏమైనా దాని మీద ఎఫెక్ట్ పడుతుందా, ఇవన్నీ ఆలోచించి మాత్రమే అల్లర్లు బాంబులు పేల్చాలంటే మాత్రం ఖచ్చితంగా వాటి మీద ఇటువంటి వ్యూహం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంటే గతంలో కూడా మనము చూసుకుంటే చాలా వరకు ఏంటంటే హైదరాబాద్లో కూడా ఆ బాంబ్ బ్లాస్ట్ జరిగిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికి కూడా మనకి గోకుల్ చాట్ కానీ ఆ ప్రాంతాలకి ఇప్పటికి కూడా ఒక్కొక్కసారికి మనకి ఖచ్చితంగా ఏంటంటే ఇంకా ఆ పేరు వింటే అంటే ఇప్పటికి కూడా ఆ బాంబు బ్లాస్ట్కి గురయ్యి బ్రతికుండి
చచ్చిపోయిన అంటే చెప్పాలంటే సజీవ శవాలు కదా ఇవాళ అలాగే ఉండి ఇప్పటికీ కూడా కాళ్ళు చేతులు కోల్పోయిన వాళ్ళు, మతిస్థిమితం కోల్పోయిన వాళ్ళు, జీవితాన్ని కోల్పోయిన వాళ్ళు, ఆరేజో సరదాగా వాళ్ళు సాయంత్రం పూట చాటుగా తింటా ఉన్నదో ఆ లుంబిని పార్క్ వచ్చేసి అక్కడ ఆ మ్యూజియం దగ్గర బాగా ఎంజాయ్ చేస్తున్న వాళ్ళు, ఆ సాయంకాల సమయాన్ని బాగా వాళ్ళు ఆస్వాదించాలనుకున్న వాళ్ళు జీవితంలో వాళ్ళు ఊహించని ప్రమాదం ఒకటి జరిగింది. ఇవాళ కూడా గోకుల్ చాట్ అంటే మనకు కూడా ఒక రకమైన ప్యానిక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైదరాబాద్ లాంటి రాష్ట్రంలో కూడా ఖచ్చితంగా అలర్ట్ ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా వీటన్నిటి మీద జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే అప్పుడు కాళ్ళు వేళ్ళు పట్టుకొని ప్రాధాయపడ్డారు కాబట్టి మనం ఆపరేషన్ సింధూర్ అనేది ఆపేసాము. సో అది మనం చేసిన తప్పు అనుకోవచ్చా ఆపేయడం? అంటే అప్పుడు పరిస్థితులను చూస్తే ఏంటంటే చాలా వరకు ఏంటంటే ప్రజలే యుద్ధం చేసినట్టు, అంటే భారతదేశంలో ఉన్న ప్రజలే మేము కూడా ఈ సైన్యంలో పాల్గొన్నట్టు, మీ యుద్ధంలో మేము కూడా పాల్గొన్నట్టు, అంటే మన యొక్క ఏమంటారు మన యంత్రాంగాన్ని, మనకు వచ్చిన మిలిటరీ వ్యవస్థని కూడా చాలా వరకు ఒక నిజమైన హీరోలాగా కీర్తించాం మనం. ఎందుకంటే వాళ్ళంతా లీడ్ చూపించారు. సరే, మన దురదృష్టవశాత్తు ఏంటంటే కొంతమంది మన వాళ్ళు కూడా ప్రాణాలు కోల్పోయారు, మిలిటరీ బలగాలు చాలామంది కోల్పోయారు. బట్ ఏంటంటే అంతిమంగా ఎక్కువ వాళ్ళని మట్టు పెట్టాము. అంటే మెయిన్ అక్కడున్న హెడ్ని మనం చాలా వరకు లేపేశాము. ఇక సస్యశ్యామలం అయిపోయినట్టే, మా దెబ్బకి మొత్తం అక్కడ పాకిస్తాన్ తీవ్రవాదం అనేది భూస్థాపితం అయినట్టే అనే తెర పడింది అనుకునే దానికి మళ్ళొకసారి అంటే తీవ్రవాదం అనేది అంత త్వరగా చచ్చేది కాదు. ఎందుకంటే అది మానవ జాతిలోనే కొన్ని ఏంటంటే ఆలోచన విధానాల్లో నుండి వాళ్ళ యొక్క మానసిక స్థితిలో నుంచి వచ్చే ఇవన్నీ కూడా. అంటే శత్రువులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి ఏ టైంలో అటాక్ చేస్తారో తెలియదు. అంటే ఆలోచన విధానం ఉన్న వాళ్ళ పట్ల ఖచ్చితంగా అలర్ట్గా ఉండవలసిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ ఆపరేషన్ సింధూర్ మళ్ళీ ఒక్కసారి మనం గుర్తు తెచ్చుకుంటున్నామంటే ఇవాళ ఒక్కసారి కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం మీద ఎప్పుడైతే ఆ ఆపరేషన్ సింధూర్ ముందు వేరే ఉంది, ఆపరేషన్ సింధూర్ తర్వాత కేంద్ర ప్రభుత్వం అంటే జనం చాలా వరకు అట్రాక్ట్ అయ్యారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే కేంద్రంలో మోడీ గారు ఉండబట్టే కదా ఇవాళ మనం ఆపరేషన్ సింధూర్కి వెళ్ళగలిగాము, ఇంతమంది ప్రాణాలని అంటే మట్టు పెట్టగలిగాము, ఇలాంటి ఒక శత్రు సైన్యాన్ని మనం వెంటాడించగలిగాము, మన భారతదేశం గర్వించబడేలాగా మన యుద్ధాన్ని చేశామని మనందరం ఆ జబ్బలు తరుచుకొని ఆ సంతోషాన్ని నింపుకున్నాము. కానీ దానికి ముగింపు బాగా పలికుంటే మాత్రం ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదు. అంటే అది చెప్పలేము. అంటే అది కంప్లీట్గా ఏంటంటే కేంద్ర పరిధిలో ఉండేది కాబట్టి ఖచ్చితంగా ఆ హోంశాఖ వాటికి సంబంధించింది మాత్రం మంచి ఆలోచన. అంటే ప్రజలు మాత్రం ఏంటంటే ఎప్పుడు కూడా భయభ్రాంతులకు గురి కాకుండా, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి పునరావృతం కాకుండా అంటే మాత్రం పెద్ద ఆపరేషన్స్లో అంటే ఇప్పుడు అంటే చిన్న కాస్ట్ చెప్పారు. అంటే ఆపరేషన్ సింధూర్కి ఏంటంటే దీన్ని ఎందుకు ఆపేశారు అనే దానికి ఏంటంటే ఒక బలమైన కారణం ఎక్కడా ఇవ్వలేదు. అంటే కారణం ఏమని చెప్పారు, ట్రంప్ నేను ఇన్వాల్వ్ అయిపోయాను, లేకపోతే నేను మాట్లాడతాను, నేను చర్చలు చేస్తాను అని మాట్లాడారు. అంటే వాళ్ళకి మనకి యుద్ధం ఉన్నప్పుడు ట్రంప్ చర్చలు చేయడం ఏంటి అనేది ఒకటైతే, శత్రువు మోకరిల్లాడు, మా దగ్గర శత్రువు మోకరిల్లాడు అంటాం కంటే కూడా శత్రువు మోకరిల్లారు అనేది మనం ఎంతవరకు నమ్ముతాం? అంటే శత్రువు అనేవాడు నిజంగా మంచివాడైతే, వాడు నిజంగా ఆలోచించగలిగితే మంచివాడు ఎప్పుడు కూడా వాళ్ళకి అన్యాయం చేయడు కదా. శత్రువు మోకరిల్లాడు అంటే దాని అర్థం ఏంటి అంటే అది నటన అయి ఉండొచ్చు, పూర్తిగా ఆయనలో మానసిక స్థితి అంటే వాళ్ళ యొక్క ప్రోగ్రామింగ్లో ఏమీ చేంజ్ రాకపోవచ్చు, అప్పుడున్న పరిస్థితికి అలా ఉన్నారేమో. కానీ అంటే ఇంకొకసారి ఏంటంటే కేంద్ర ప్రభుత్వం స్థాయిలో ఖచ్చితంగా వాళ్ళ చేతిలోనే ఈ రైట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఆ అటాక్ని చేయగలుగుతున్నారు. ఆపరేషన్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి రిమోట్ వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు మంచిగా ఆపరేట్ చేస్తే మాత్రం భారతదేశం సుభిక్షంగా ఉంటుంది. కానీ ఇవాళ ఇంత అభివృద్ధి చేసినా కానీ, ఇంత బాగా ఉన్న భారతదేశంలో ఇవాళకి ఇన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నా అంటే మనకి ఇప్పుడు ఏంటంటే ఉద్యోగాల్లో కానీ, చదువులో కానీ, మేధస్సులో కానీ మనం ఎక్కడో ప్రపంచ దేశాలు దాటిపోతున్నా కానీ ఇంకా ఇవాళ బాంబ్ బ్లాస్టులు జరుగుతున్నాయి. అంటే వేరే దేశాల నుంచి కూడా శత్రు సైన్యం వెంటాడుతుంది. అంటే అందరి యొక్క మానసిక స్థితిని కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. దేశం యొక్క బాగోగులు ఖచ్చితంగా ఆ కేంద్ర పరిధిలో ఉన్నాయి కాబట్టి భారతదేశం వైపు కూడా అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా యంత్రాంగం, రాజకీయ యంత్రాంగం ఖచ్చితంగా పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.